హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 37 అప్డేట్ చూద్దాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఆయిషా గారు ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశారు. తెలిసిపోతుంది ఆవిడ బిహేవియర్. ఎందుకంటే నీట్గా రెడీ అయ్యి ఏంటి తనూజాని ఆట పట్టించడం కోసం ఇమ్మాన్యుయల్ అండ్ ఆయిషా ఇమ్మాన్యుయల్తో కలిసి ఆట పట్టించింది. ఆయిషా ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది మనకి. ఫైర్ వస్తుంది. ఆమె నామినేషన్స్లో కూడాను చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యింది. అవి ఆల్రెడీ యూట్యూబ్లో షార్ట్స్ కింద కూడా వస్తున్నాయి. కిచెన్ దగ్గర టిఫిన్ లేట్ అయింది. ఓకే, ఏదో ఒక 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. మాధురి గారు ఇంకా నిన్నే వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. కొంచెం టైం ఇవ్వాలి. ఆవిడ రెగ్యులర్గా ఉండే లైఫ్ స్టైల్కి హౌస్లో ఉండే లైఫ్ స్టైల్కి చాలా తేడా ఉండొచ్చు. ఎందుకంటే సడన్గా చేంజ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. ఫస్ట్ రోజు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యింది. దానికోసం అనవసరంగా కళ్యాణ్ ఆవిడని పిలిచి లార్డ్ గజ్జన్ లాగా ఈయన ఆవిడ క్లాస్ పీకడం లాంటిది చేయడం స్టార్ట్ చేశాడు. అంటే మీరు అక్కడ కూర్చోండి అంటే ఏంటి, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి. ఆవిడ ఏ హోదా నుంచి వచ్చారు? హౌస్లో ఆల్ ఆర్ ఈక్వల్. వెన్ స్టార్ట్ అయినప్పుడు టాస్క్ స్టార్ట్ అయినప్పుడు అందరూ ఈక్వల్. బట్ ఏంటంటే అక్కడ అందరికి ఒక్కొక్క హోదా ఉంటుంది. రిమైనింగ్ టైంలో కూడా మన అందరం సమానం అని చెప్పలేదే హౌస్లో. ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో మనం గౌరవించాలి. ఎవరు చెప్పరు, అవి ఇన్బిల్ట్ మనకు ఉండాలి. సో నేను ఒక కెప్టెన్, నాకు నచ్చిందే చేస్తాను. శ్రీజ కూడా అలాగే చేసింది, అందుకే ఇంటికి వెళ్ళిపోయింది. ఏంటి మీరు కూడా అలాగే చేస్తే మీరు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కళ్యాణ్ నువ్వు ఇలా మాట్లాడితే నేను వేరేగా మాట్లాడాల్సి వస్తుందంటే, వేరేగా మాట్లాడాల్సి వస్తుందంటే ఎలా మాట్లాడుతావు? ఒక ఉమెన్తో నువ్వు మాట్లాడే విధానం అదేనా? చాలా కళ్యాణ్ బిహేవియర్ రోజు రోజుకి ఎలా తయారవుతుందంటే అసలు బేసిక్ కామన్ సెన్స్ లేదు తనకి. ఏంటో మరి ఆ బిహేవియర్. దువ్వాడ మాధురి గారు ఆవిడ బయట వేరే, ఆవిడ పొలిటీషియన్, ఆవిడకున్న స్టేటస్ వేరు, ఆవిడకున్న ఫాలోయింగ్ అంతా వేరు. ఆవిడ బయట లైఫ్ వేరేగా లీడ్ చేస్తారు ఆవిడ. సో ఇక్కడ రాగానే కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనం దాన్ని అర్థం చేసుకోవాలి కదా. వి నీడ్ టు అండర్స్టాండ్. బట్ రావడం అటాకింగ్ మోడ్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు. 1 or 2 days టైం ఇవ్వాలి. మేడం ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఇలా చూసుకోవాలి. కొంచెం రేపటి నుంచి ఇలాగైతే కుదరదు, టైం షెడ్యూల్ మారుస్తాను, ఇలాగైతే అవ్వదు. ఇదేంటిది ఇది అంటే ఏదో ఒక హక్కులాగా మాట్లాడకూడదు. నువ్వు జస్ట్ కెప్టెన్ అంటే నీకు ఒక చిన్న అథారిటీ ఉంది అంతే. దానిలోంచి చెప్పడం వేరు, ఆర్డర్ చేయడం వేరు కదా కళ్యాణ్. నెక్స్ట్ దివ్య గారు కూడా నిన్న మాధురి గారి విషయంలో కొంచెం ఇబ్బందిగా బిహేవ్ చేశారు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు దివ్య హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు హౌస్ మేట్స్ ఎలా అయితే బిహేవ్ చేశారో అప్పుడు దివ్య ఏం ఫీల్ అయింది? అన్యాయం అని ఫీల్ అయింది. సో మాధురి గారు వచ్చినప్పుడు కూడాను నెక్స్ట్ డే ఈవిడ ఎలాగే రియాక్ట్ అయింది. సో ఏమనిపించింది అంటే మనకైతే అన్యాయం, పక్కోళ్ళకి జరిగితే కనుక న్యాయం. అది అందరూ ఒకటే, అందరికీ సపరేషన్ ఒకేలాగా అనిపిస్తుంది. సో మీరు సర్ప్రైజ్గా ఫీల్ అయినప్పుడు వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు కదా. నువ్వేదో గొడవ పెట్టుకోవడానికి నీకేదో మాట్లాడడం వచ్చని చెప్పి డైరెక్ట్గా ఆవిడతో నీ అటాకింగ్ మోడ్లో మాట్లాడకూడదు. ఆవిడకి మాట్లాడటం వచ్చు. బట్ రావడమే ఆవిడ సంగతి మీకు తెలియదు. ఫైర్ బ్రాండ్ ఆవిడ. ఎంతో మందిని చూసింది ఆవిడ మీలాంటి వాళ్ళని. సోషల్ మీడియాలో చాలా మంది ఆవిడని ఎంత ఇబ్బంది పెట్టినా ఆవిడ నిలబడింది. మనం ఎంకరేజ్ చెయ్యాలి అంతే తప్ప. కానీ రావడమే డే 1 ఆవిడని ఇబ్బంది పెట్టేలాగా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రెండు కప్పుల పప్పు మార్నింగు నైట్కి సరిపడాలంటే ఏం చేయాలి? బకెట్ నీళ్ళు పోయాలి అంతే కదా. మరి ఆవిడ చెప్పింది కరెక్టే. నువ్వు వచ్చి 2 కప్పుల పప్పు ఉంది, మధ్యాహ్నంకి ఈవినింగ్కి సరిపోవాలంటే ఎలాగా? ఆవిడ అన్నది సింపుల్గా 2 బకెట్ నీళ్ళు పోస్తే సరిపోద్దని. కరెక్టే అది. దాన్ని కూడా నెగిటివ్గా తీసుకోవడం ఎలాగా దివ్య గారు? ఎందుకు అలా తీసుకోవాలి? పాజిటివ్గా తీసుకోవచ్చు కదా, జోవియల్గా తీసుకోవచ్చు కదా. ఆ ఇద్దరు కలిసి పాపం మా మాధురి గారిని ఏడిపించారు. దుర్మార్గుల్లారా, మీకు మనసు ఎలా వచ్చిందిరా? ఆవిడ చాలా మంచిదాయరా. ఆవిడలో ఒక హానెస్టీ ఉంటుంది. టార్గెట్ చేసే విధానం వేరు, ఆవిడ విజన్ వేరు. పాపం అన్యం పుణ్యం ఎరగని మా మాధురి గారిని ఏడిపించారు. మీరు అన్యాయం అయిపోతారా? రమ్య గారు అండ్ మాధురి గారు ఒక చోట కూర్చొని కళ్యాణ్ కోసం డిస్కషన్ స్టార్ట్ చేశారు. కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు, అందరి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకోవడం, భుజాలు పట్టుకోవడం చేస్తున్నాడు. నా చెయ్యి పట్టుకుంటే కనుక గో మీద కొట్టేస్తారు, నాతో బిహేవ్ చేస్తే కనుక అసలు మామూలుగా ఉండదని చెప్పి రమ్య కొంచెం వార్నింగ్ లాగా చెప్తుంది. ఎవరితోని? మాధురి గారితోని. మీరు రావడం ఇంక వచ్చి 2 days అవుతుంది. ఓకే, మీరు గేమ్ చూశారు, ప్రీవియస్గా 24/7 చూశారు, ఓకే. బట్ ఏంటంటే అమ్మాయిలు పిచ్చోడని ఎలా అంటారు? ఏదో ట్రై చేస్తున్నాడు. మీరు అబ్బాయిలతో ఉంటే మీరు అబ్బాయిలు పిచ్చోళ్ళ? అలా అనుకోకూడదు. మనం ఏది ఒక క్లారిటీ రాకుండా స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. ఎందుకంటే మనం బయట ఎలా పోటీ అవుతుందో మన గురించి తెలియదు. చాలా హర్టింగ్ అనిపిస్తుంది. స్ట్రాటజీస్ ఉండొచ్చు,
కానీ క్యారెక్టర్ అసాసినేట్ చేసేలాగా స్ట్రాటజీస్ ఉండకూడదు. అలా ఉంటే పర్సనల్గా మన రియల్ లైఫ్కి చాలా ఇబ్బంది ఉంటుంది. బయటకు వెళ్ళిన తర్వాత ఎవరు మనతో మాట్లాడాలన్నా కూడా కొద్దిగా భయపడతారు. ఎందుకంటే వీడు అమ్మాయిలు పిచ్చోడు అని ఒక నెగిటివ్ ప్రాపగండా ఉంటుంది కాబట్టి. సో అలాంటివి చేయకుండా ఉంటే బాగుండు రమ్య. సోషల్ మీడియాలో ఇంత నెగిటివిటీ ఫేస్ చేసి కూడా ఆవిడ నెగిటివ్ అయిపోయాయి. ఏమనంటే అలేకే చిట్టి పికిల్స్ మీరు కెరియర్ మీద ఫోకస్ చేయాలి అంటది. మనం ఏదన్నా తప్పే, మళ్ళీ వాళ్ళ సిస్టర్స్ మన మీద అటాకింగ్ చేసి నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేయాలంటారు. తనుజ కూడా సపోర్ట్ లేకపోతే గనక కళ్యాణ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తాడు అని అన్నారు. అంటే తనుజ ఫ్రెండ్లీగా మాట్లాడితే కూడా అది ఒక లవ్ అనే, లేకపోతే ఒక ఫ్లర్టింగ్ అనే, లేకపోతే ఒక అట్రాక్షన్ అనే వైపు వెళ్ళిపోతుందా అది డిస్కషను? దాని మీనింగ్ వేరు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ఏంటన్నది తెలియదు. మనకి తెలియకుండా మనం జస్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. మీ ఒపీనియన్ చెప్తే పర్వాలేదు. అమ్మాయిలు పిచ్చోడు అంటే అది తప్పు కదా. నెక్స్ట్ తనుజ కూడా ఏదో చేసింది అంటే తప్పు కదా అది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ లాగా మిగిలిపోవచ్చు లైఫ్ లాగా. ఎందుకంటే బయటకు వస్తే వాళ్ళ రియల్ లైఫ్లు వేరు. ఆల్రెడీ తనుజ ఎవరితోనో లవ్లో ఉందని చాలా క్లియర్గా చెప్పింది. కళ్యాణ్ కూడా ఒక బ్రేకప్ అయింది, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అన్నట్టు మాట్లాడాడు. సో వాళ్ళ రియల్ లైఫ్లో వాళ్ళ జర్నీలు వేరు. మనం ఒకవేళ అయితే కలిసి ఉంటే తప్పేంటి? పెళ్లి చేసుకున్నారు, తప్పేంటి? హ్యాపీగా ఉన్నారు, మంచిదే కదా. ఇవేమి తెలియకుండా స్ట్రాటజీస్ క్యారెక్టర్ అసాసినేషన్ మీద ఉండకూడదు. ఈ వీక్ నామినేషన్స్ వచ్చేసినాయి. ఈసారి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాల్ ఇచ్చి ఈసారి నామినేషన్స్ వచ్చేసినాయి. నామినేషన్స్ చేయాలంటే చిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న బాల్ గేమ్ లాగా బిగ్ బాస్ పెట్టడం జరిగింది. ఆ బాల్ ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు ఎదుటి పర్సన్కి ఇచ్చి డైరెక్ట్ 2 నామినేషన్స్ చెప్పాలి. అందులో రీజన్స్ చెప్పాలి. చెప్పిన తర్వాత ఒక పర్సన్ని డైరెక్ట్గా నామినేట్ చేయాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చాలా క్లియర్గా చెప్పింది. ఎవరు కూడా హౌస్ మేట్స్ ఎవరు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చిన వాళ్ళని నామినేట్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఓకే, బాగానే ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ 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 గేమ్ యొక్క అసలు స్ట్రాటజీ అర్థమైంది. ఎందుకంటే చాలా మంది ఏంటంటే బాండింగ్స్ పెట్టుకుంటున్నారు అక్కడ. ఒక ఫాదర్ అని, లేకపోతే ఒక బ్రదర్ అని, లేకపోతే ఒక మమ్మీ అని, ఒక లవర్ అని. ఇది చాలా తప్పు. ఎందుకంటే సర్వైవల్ కోసం కంటెంట్ క్రియేట్ అవుతుంది అని చెప్పి ఆడుతున్నారు. అది ఎలా గేమ్ అవుతుందండి? గేమ్ అంటే ఎత్తుకు పై ఎత్తు, రణరంగం. అది ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ వెళ్ళాలి. సో రిలేషన్షిప్స్, ఎమోషనల్ బాండింగ్స్ పెట్టుకుంటే డజంట్ మీన్ ఇట్. మనం ఫైట్ చేయలేము కదా. గేమ్ ఆడడానికి వెళ్ళాం, మనం ఫైట్ చేసి ట్రోఫీ గెలవడానికి వెళ్ళాం. ఓరకనే సాకులు చెప్పుకుంటా జస్ట్ ఎమోషన్ డెవలప్ చేసుకుంటా వెళ్ళడానికి కాదు. అందుకనే బిగ్ బాస్ ఈ నామినేషన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది? ఒక్కొక్కరు వారి పర్సనల్స్ని నామినేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రీజన్స్ చెప్పారు. అక్కడ కూడా సేఫ్ గేమ్ లాగా అనిపించింది. కానీ ఇంకా రేపటి ఎపిసోడ్లో మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఆయిషా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నామినేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈరోజు ఏంటో కొద్దిగా ఏదో అలా జరిగిపోయింది అంతే. వేస్ట్ నామినేషన్స్ లాగా అనిపించింది. వేస్ట్ అంటే నిజంగా ప్రీవియస్ హౌస్ మేట్స్లో బాగా ఆడినోడు ఎవడన్నా ఉన్నాడంటే ఒక ఇమ్మాన్యుయల్ ఒక్కడు ఆడుతున్నాడు అంతే. సంజనా గారు ఆడుతున్నారు కానీ కొంచెం రఫ్గా ఆడుతున్నారు. మిగతా అంతా వేస్ట్, మిగతా అంతా జంక్, దండగా. ఆ డీమాన్ రీతు అయితే వరస్ట్ అయిపోయారు. వాళ్ళకి గేమ్ ఆడడం రావట్లేదు. హౌస్లో ఎందుకు ఉన్నారో కూడా తెలియట్లేదు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చూసుకోవచ్చు కదా ఇలాంటి ఏమైనా ఉంటే. బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి బయట. నిన్నటి నామినేషన్స్లో డిమాన్ అండ్ సుమన్ శెట్టి గారు నామినేట్ అవ్వడం జరిగింది. అంటే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్స్కి ఇంకా ఉన్నాయి. ఇంకా ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా రేపు కూడా కంటిన్యూ అవుతుంది నామినేషన్స్. ఎంతమంది వస్తారో తెలియదు. ఇప్పటి వరకు అయితే కనుక ఇద్దరే వచ్చారు, డిమాన్ అండ్ సుమన్ శెట్టి గారు. ఓకే గైస్, చూశారు కదా. ఇంకా వైల్డ్గా తయారయ్యే టైం అయితే వచ్చేసింది. గేమ్ ఫుల్ వైల్డ్ ఫైర్. ఇంకా మొత్తం హౌస్ మొత్తం ఫైర్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం పటాపంచలు అయిపోతున్నాయి. డైలాగ్ టు డైలాగ్ వెళ్ళిపోతుంది. డబల్ మీనింగ్ డైలాగ్ వేసేస్తున్నారు హౌస్ మేట్స్. వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు మామూలు రఫ్గా ఆడుతున్నారు. ఇలాగే ఉండాలి గేమ్ అంటే. ఏంటి దాగుడు మూతల్లాగా ఉండకూడదు. చాలా టు ద పాయింట్ ఉండాలి. గేమ్ ఇంకా రసవత్తంగా తయారవ్వాలి. చాలా మైండ్ పోవాలి. ఇది కదా గేమ్ అన్నట్టు తయారవ్వాలి. అందరూ బాగా ఆడాలి. చూద్దాం, బాగా ఆడుతున్నారు. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళన్నా సరే సరిగ్గా ఆడి కరెక్ట్గా కనుక అంటే మెంటల్గా బాగున్నారు, ఫిజికల్గా కూడా మంచి స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి హ్యాండ్ టు హ్యాండ్ అంటే ఇంకా మరి టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుందని తెలుస్తుంది. మరి చూడాలి రేపుడు ఎల్లుండి ఇంకా 2 months ఉంది కాబట్టి బాగా ఆడి లాస్ట్ ఫైనల్ 5
5 ఎవరైతే టాప్ 5 ఎవరు వస్తారో చూడాలి. నాకు తెలిసి వైల్డ్ కార్డులో ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు అయితే కన్ఫర్మ్గా టాప్ 5లోకి వెళ్తారనిపిస్తుంది. వెళ్ళాలి కూడాను. బాగా ఆడిన వాళ్ళకి, బాగా కష్టపడిన వాళ్ళకి ఎప్పుడైనా సరే అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే పర్సన్ నేను. సపోర్ట్ చేసే పర్సన్ కూడాను. ఖచ్చితంగా వాళ్ళకి మన వైపు నుంచి సపోర్ట్ ఉంటుంది కూడా. సో ఇది గాయస్ ఈరోజు అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సజెషన్స్లోకి వెళ్తాయి మన వీడియోలు, అందరూ చూస్తారు. మనకు కూడా కొద్దిగా ఏదో ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఫ్రీయే కదా మీకు. ఉంటాను. బాయ్. జై హింద్.